హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సాంబార్ తయారు చేస్తున్నాను. కావాల్సినవి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకొని వెనుపుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లా గిన్నెలో మనం కట్ చేసి వెజిటేబుల్ అన్ని దాంట్లో వేసేయాలి. తర్వాత చింతపండు పులుసు దాంట్లో వేయాలి. పసుపు, కారము, కళ్ళుప్పు వేయాలి. ఒక గంట ఆయిల్ వేయాలి. ఒక గ్లాసు వాటర్ కూడా కలుపుకోవాలి. తర్వాత 80% ఉడికిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న కందిపప్పుని దాంట్లో వేసేయాలి. అది కొంచెం ఉడికిన తర్వాత సాంబార్ పొడి కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము కొద్దిగా వేసుకోవాలి. కొంచెం బెల్లం వేయండి. అది కొంచెం ఉడికిన తర్వాత పోపు పెట్టుకోవడమే. కంపల్సరీ ఇంగువ వాడండి. తాలింపులో టేస్ట్గా బాగుంటుంది. ట్రై చేయండి.